హాయ్! హలో! ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఇంట్లో పప్పు చెక్కలు చేస్తున్నానండి. ఇవి టీ లేక్ అలా చాలా బావుంటాయి. అప్పుడప్పుడు నేను చేస్తూనే ఉంటాను. ఈవినింగ్ టీ టైంలోకి కావచ్చు, అలాగే ఎప్పుడన్నా స్పైసీగా తినాలన్నా కూడా బావుంటది. నేను ఎక్కువ కొద్దిగా స్పైసీగా చేస్తాను. చాలా బావుంటాయి. ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాను ఇంట్లో. నేనెలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను చూడండి. నేనైతే ముందుగా పల్లీల్ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి పొట్టు తీసి పక్కకు తీసి పెట్టుకున్నా. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి 2 వేస్తున్నా. కొంతమంది ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తారు. లేదనుకుంటే ఓన్లీ ఎండుమిర్చి అలా ఏసి చేస్తారు. అది మీ ఇష్టము. ఆప్షనల్. మీకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ అలాగే ధనియాలేసుకుంటే కూడా చాలా బావుంటాయి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక 2 స్పూన్స్ తీసుకోండి బావుంటాయి. అలాగే కొద్దిగా అల్లం గూడా యేసుకొని మిక్సీ పెట్టుకోవాలి బరగబరగ్గా. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ నేనిక్కడ 2 కేజీలు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ ప్యాకెటే అండి ఇక్కడ. మామూలుగా అయితే నేనెప్పుడన్నా చేసేటప్పుడు ఇండియా నుండే బియ్యపు పిండి ఆడించుకొని తెచ్చుకుంటాను. ఈసారి లేదు. సో, నేనిక్కడ నార్మల్ ప్యాకెటే వాడుతున్నా. 2 కేజీలు తీసుకుంటున్నాను. మనం ఇంట్లో ఆడించిన పిండయితే ఏందంటే బాగా క్రిస్పీగా బాగుంటాయి. ఇంగిక్కడ మనకు వీలు కాదు గదా! సో, నేను రెడీమేడ్ ప్యాకెట్లు తీసుకున్నా. ఈ పల్లీలుంటాయి కదా! కొద్దిగా కచ్చా పచ్చాగా అలా దంచుకొనేసుకోవాలి. అండ్ అలాగే శనగపప్పు అండ్ పెసరపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకొని ఏసుకోవాలి. నాకు కొద్దిగా ఎక్కువేసుకోవడం ఇష్టమండి. అందుకే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే అవి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఏసుకుంటున్నా. సన్నగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మిక్సీ పట్టిన దాంట్లోనే జస్ట్ అలా ఒక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టొచ్చు. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టింది కూడా ఇందులో ఏసేసుకోవాలి. మీరు కొన్ని తెల్ల నువ్వులుంటాయి గదా! అవి కూడా ఏసుకున్నా గూడా బావుంటాయండి. నేను వేసేదాన్ని ఇంట్లో లేవు. సో, నేను ఇప్పుడు ఇంకా వేయలేదు. అలాగే బటరు. అమూల్ బటర్ తీసుకున్నాను. మామూలుగా కరగబెట్టైనా ఏసుకోవచ్చు. లేకపోతే కొద్దిగా ఒక గంట బయట పెడితే అది సాఫ్ట్‌గా అయిపోద్ది. అండ్ తగినంత సాల్ట్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయినా పోసుకోవచ్చు. లేదా కొద్దిగా హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇది మనం ప్యాకెట్ కదా! సో, ఎక్కువ హాట్ వాటర్ తీసుకున్నాను. బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఎందుకంటే మనం బటర్ అవన్నీ ఏసుకున్నాం గదా! పిండి మరీ గట్టిగా లేకుండా అండ్ లూజ్‌గా లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కనుంచుదాము. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇలా ప్లేట్ మీద కవర్ పెట్టేసి చిన్న చిన్న ఉంటలుగా తట్టి, మనకు కావాల్సినంత సైజులో అది మీ ఇష్టము. కొద్దిగా మందంగా కావాలంటే మందంగా తట్టుకోవచ్చు. పల్చగా కావాలంటే పల్చగా అయినా తట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే ఈ చపాతీలు చేస్తారు కదా! అందులో చేస్తారు. అందులో ఏందంటే ఇంకా బాగా పల్చగా, పెద్దగా బాగొస్తాయి. కాకపోతే ఇలా కొద్దిగా మందంగా ఉంటేనే తినడానికి బావుంటాయండి. ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హై ఫ్లేమ్‌లో గాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి. పైన మాత్రం నల్లగా అయిపోతాయి. లోపల కొద్దిగా మెత్తగా ఉంటాయి. సో, మీడియం ఫ్లేమ్‌లో మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మా సైడ్ అయితే పండగలొస్తే ఎక్కువ లడ్డులు, అలాగే అరిసెలు, మేము అత్తిరాసలంటాము. అరిసెలు, అలాగే కారాలు అవి చేస్తారు. ఇవి జెయ్యరు. ఇది చాలా తక్కువ. ఇవెప్పుడో నా చిన్నప్పుడెప్పుడో మా మమ్మీ జేసింది. తర్వాత నేను దుబాయ్‌కొచ్చిన తర్వాత ఎక్కువ యూట్యూబ్‌లో జూసి అంటే నాకు వచ్చు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తా ఉంటారు గదా! సో, యూట్యూబ్‌లో జేసి నేనింకా ఇవే చేయడం స్టార్ట్. మనం పల్లీలు అవన్నీ ఏస్తాం గదా! సో, తినేటప్పుడు ఏందంటే బాగా క్రిస్పీగా, కమ్మగా చాలా బావుంటాయి. అందుకే నాకు ఎక్కువ ఇవే తినాలనిపిస్తది. ఇలా ఒక్కొక్కటి చేయాలంటే చాలా టైం పడతది. అందుకే నేనెప్పుడు జేసినా ఎలా జేస్తానో చూస్తూ ఉండండి వీడియో మీకే అర్థమవుతది.
నేను ఇలా జస్ట్ మీకు వీడియోలో చూపించడానికి అలా చేశాను గానీ, మామూలుగా అయితే నేను ఇట్లా చేస్తే మనకు చాలా చాలా టైం పడతది. అందుకే నేనెలా చేస్తానంటే చూడండి వీడియో మీకే అర్థమవుతది. హిందూ ఏం చేస్తున్నావు? పప్పు చెక్కలు కాసుకుంటా. ఎవరి కోసం? ఎవరి కోసమా? నీ కోసమే. ఓకే. ఇన్ని నిలబడి చేయాలంటే చాలా టైం తీసుకుంటది. అందుకే ఇంకా స్టవ్ కిందకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడంటే మా ఫ్రెండొచ్చింది. నేను అన్నీ తడతా ఉంటే తను ఫ్రై చేస్తుంది. మామూలుగా అయితే నేనొక్కదాన్నే గదా! సో, ఎక్కువ టైం పడతది కదా! అందుకని చెప్పేసి నేనెలా చేస్తానంటే ఎప్పుడైనా ఒక పెద్ద ఉండలాగా తీసుకొని కవర్ పైన ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి బాగా పలసగా తట్టి, ఒక గ్లాస్‌తో ఇలా రౌండ్ షేప్‌లో అన్నీ గుచ్చుతానండి. ఇట్లా ఇదిగోండి. ఒక క్లాత్ పైన అన్నీ పరిచి పెట్టుకొని, తర్వాత ఫ్రై చేసుకుంటాను ఎప్పుడు చేసినా. ఇలా అయితేనే మనం ఈజీగా చేయొచ్చు. ఇంక లాస్ట్‌లో కొద్దిగా మిగిలితే చిన్న చిన్న ఉంటలుగా తట్టేసేస్తున్నా. పప్పు చెక్కలైతే సూపర్‌గా వచ్చినాయండి. చాలా బాగున్నాయి టేస్టు. మీరు గూడా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటా ఉండండి. ఈ మధ్య అందరూ ఎవరు చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవడం, అలాగే రెడీమేడ్ ప్యాకెట్లు కొనడం అలాగే చేస్తా ఉంటారు. ఒక 1, 2 అవర్స్ మనది కాదు అనుకుంటే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బాగా అందరూ హ్యాపీగా తినొచ్చు. ఇదైతే నా స్టైల్ అండి. మీరెలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.